హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకి జూన్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులకు సంబంధించి అదేవిధంగా గతంలో పనిచేయని సీఎఫ్ఎంఎస్ ఇప్పుడైతే పనిచేస్తుందండి. మరొక 5 రోజుల్లో అయితే జమ కాబోతున్నాయి. పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సీఎఫ్ఎంఎస్ సైటు కొన్ని రోజులుగా అయితే పనిచేయకుండా ఉన్నటువంటి విభాగాలన్నీ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయండి. బిల్లు స్టేటస్, అదేవిధంగా సీఎఫ్ఎంఎస్ ఉద్యోగులు వారి ప్రాన్ ఖాతా నుంచి నగదు పాక్షిక ఉపసంహరణ గురించి కూడా ఒక వివరణ అయితే తెలుసుకుందాం. ఒకసారి ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో ఉద్యోగి చందా, ప్రభుత్వ చందా మరియు లాభం అయితే ఈ మొత్తంలో ఉద్యోగి చందాలో మాత్రమే గరిష్టంగా 25% వరకు కూడా మాత్రమే పాక్షికంగా విత్డ్రా అయితే చేసుకోవచ్చండి. అంతేగాని మొత్తం అమౌంట్ 25% విత్డ్రా చేయకూడదు. ఇక ఈ విధంగా మొత్తం సర్వీస్లో 3 సార్లు మాత్రమే పాక్షిక విత్డ్రా అయితే చేసుకోవచ్చు. గతంలో 25% విత్డ్రా చేసిన వారు మిగిలిన 75% లాక్ అయిపోతుంది. ఆ తదుపరి జమ అయిన ఉద్యోగి చందా నుంచి 25% నుంచి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అవసరమైన వారు దరఖాస్తుతో పాటు బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ జత చేయాల్సి అయితే ఉంటుందండి. డీడీఓ సైన్ అయితే చేయించి ట్రెజరీ వారికి అయితే అందజేసినట్లయితే ప్రాసెస్ చేసిన 5 రోజుల్లో అమౌంట్ అయితే జమ అవుతుందండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ విధానం గత కరోనా సమయంలో అయితే ఉండేదండి. మొబైల్లోనే విత్డ్రా చేసుకునే ఆప్షన్ని కల్పించారు. 3 రోజుల్లో మన అమౌంట్ అయితే అకౌంట్లోకి అయితే జమ అవుతుంది. ఇక ముఖ్య గమనిక ఏంటంటే జూన్ నెల శాలరీ బిల్లులకు సంబంధించి తప్పనిసరిగా జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, సిపిఎస్ నెంబర్లు శాలరీ బిల్కి నోట్ చేసి షెడ్యూల్ జతపరచాలి. సీఎఫ్ఎంఎస్ ఉద్యోగులకి ప్రాన్ నెంబరు లేకుండా శాలరీ బిల్ చేయకూడదండి. ఈ విధానం గత మాసంలోనే ఉంది, కానీ ఆ ఒక్క నెలకు మాత్రమే అవకాశం ఇచ్చి బిల్లులని పాస్ చేశారు. ఈ నెలలో ఖచ్చితంగా అయితే ఈ ప్రాసెస్ను ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే జీతాల బిల్లులు ఆగిపోతాయి. ఎనేబుల్ అయితే కావడం జరిగిందండి. సీఎఫ్ఎంఎస్ సైట్ అయితే కొన్ని పనిచేయని మనం ముందుగా చెప్పుకున్నట్టు విభాగాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా సీఎఫ్ఎంఎస్ సైట్ అయితే వర్క్ అవుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.